వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణా జలాలకి సంబంధించినటువంటి వివాదం కేసీఆర్ హయాంలోనే నిర్ణయాలని తీసుకున్నారు. కృష్ణా జలాల వాటాకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నది కానీ ఇంకోటి కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే అని సభలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసింది, జీవోలతో సైతం. అది ఒక పాయింట్ అనుకుంటే, కల్వకుంట్ల కవిత ఆవిడ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడేటువంటి మాటలను చూస్తుంటే అసలు కృష్ణా జలాలకు సంబంధించి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ, అంటే కేసీఆర్ కూడా ఎవరు చేసిందేం లేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండగా జరిగినటువంటి విషయాల్లో మొత్తం అంతా జాగృతి నేతలు రైతులే ఉండి కోర్టు దాకా వెళ్ళారు అని చెప్పి కొత్తగా మాట్లాడుతోంది. అంటే ఇక్కడ ఏంటి, కేసీఆర్ చెయ్యలేదు అంటోందా, మొత్తం కృష్ణా జలాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నువ్వే పెట్టుకున్నావు అంటోందా, ఇరికిస్తోందా, లేదంటే జాగృతిని ప్రమోట్ చేసుకుంటుందా? ఇవిడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా మీరు చేసిందంటే ఏం లేదు, మీరు లేకపోయినా మేమే కేసులు వేసున్నాము అని చెప్పి చెప్తున్నారనుకోవాలా? ఎందుకంటే ఒకసారి వీడియో చూడండి మీరే. మన ఉద్యమంలో ఉన్నప్పుడే, రాష్ట్రం రాకముందే పోతిరెడ్డి పాడుది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేసినాం. అప్పుడు 45,000 క్యూసెక్కులు తీసుకుపోయేది రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వరుసపెట్టి 80,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి, అంటే డబుల్ జలదోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసారు. దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు, కాలువలు పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే 3 TMC రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసిరు తప్పితే బీఆర్ఎస్ పార్టీ కేసేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ కేసేయలేదు అన్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్నలు వేస్తే ఎన్జిటీలో అది ఆగింది. ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే వచ్చింది. చూసారుగా, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద 80,000 క్యూసెక్కుల నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడే దోపిడీ చేసేట. అలాగే జగన్ రెడ్డి చేసిన దోపిడీ అంతా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఎక్కడా కూడా పట్టించుకోలేదుట. కృష్ణానీటి కోసం ఆంధ్ర ప్రభుత్వం మీద కేసు వేసింది జాగృతి నేతలట. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వివరాలతో ఫోటోలు ఇవన్నీ తీసి మరి రేవంత్ రెడ్డి చేసింది ఏంటి? అలాగే ఎన్నికలకి ముందు 2023 ఎన్నికలకి ముందు ఈ నాగార్జున సాగర్ దగ్గర లేదు శ్రీశైలం డ్యామ్ దగ్గర పోలీసుల్ని, 2 రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల్ని పెట్టి కొట్టుకుని కంచెలేసి ఇవన్నీ చేసింది దేనికి? కృష్ణా జలాల్లో వాటా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాని వాడుకొనివ్వకుండా రాయలసీమలో ఏదైతే రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి కృష్ణా నీటిని ఎత్తిపోసుకోవడానికి కూడా లేకుండా కరెంటు ఉత్పాదకత చేసిందంతా కూడా కేసీఆరే కదా. సరే, ఇవన్నీ జరిగాయి. సో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలని అక్రమంగా దోచుకుని వెళ్ళిపోతే పాపం కేసీఆర్ చూస్తూ ఊరుకున్నట్టు, అందులో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం 80,000 క్యూసెక్కుల నీళ్లు ఉన్నప్పుడే. అంటే ఏంటి, ఇక్కడ కేసీఆర్ అసలు చేతకానివాడు, పని చేయలేదు, ఎప్పుడు దోపిడీలు ఇవన్నీ చేశాడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఆ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఏం చేసినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కృష్ణా జలాల వాటాలకు సంబంధించి, దోపిడీకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కానీ కోర్టులో కానీ కేసులు వేసింది జాగృతి నేతలే, రైతులే అంటూ కొత్త మాట. అంటే మా బాపు ఏం చేయలేదు, చేసిందంతా నేనే, జాగృతే మొత్తం చేసింది, తెలంగాణకి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ అంట లేదు, తెలంగాణ జాగృతి అనేది మనదొక్కటే కాబట్టి మనమే అన్నీ చేసినామని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు అక్క అని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఏం చెప్పాలి, ఏం అడగాలి, ఇంకా తెలియనటువంటి పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.